స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ. నాకు తెలిసి ఈ పేరు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఒక ఆట ఆడుకుందనమాట ఏమో. సో ఎక్కడ చూసినా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బాగా వైరల్ అయిపోయింది. సో అయితే ఈమె గురించి అయితే బాగా అయితే ఒక టాక్ అయితే వస్తుందన్నమాట. టాకే కాదు, ఆల్రెడీ ప్రోమో కూడా ఒకటి వచ్చిందనమాట. అదేంటంటే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే కొత్త సీరియల్లో జీతుల్లో వచ్చి ప్రసారమయ్యే ఈ సీరియల్ అయితే స్పెషల్ గెస్ట్ అపీరెన్స్ కొట్టేసింది మన కుమారి ఆంటీ అయితే టాక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా మీ అందరూ చూసారనమాట, బిగ్ బాస్ ఈవెంట్లో కూడా కుమారి ఆంటీ గారు కనిపించారు. అందులో కుమారి ఆంటీని బిగ్ బాస్ ఖచ్చితంగా తీసుకెళ్తాము అని అంటూ ఎవరైతే మన అర్జున్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళు అదేవిధంగా చాలామంది అయితే మాట్లాడడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి సెలబ్రిటీ అయిపోయింది కుమారి ఆంటీ. నాకు తెలిసి చెప్తున్నాను కదా, హీరోయిన్లు సైతం కుమారి ఆంటీ గురించి తనైతే వాళ్ళ హోటల్కి సంబంధించి పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా చాలామంది రియాక్ట్ అయ్యారు. అంత బాగా ఫేమస్ అయిందనమాట. తను చేతి వంటకం ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలనేసి చాలామంది ఎంతోమంది ఆతృతగా హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ దగ్గర వేచి తను బాగా సెలబ్రేట్ చేసి ట్రోలింగ్స్ వల్ల పెద్ద ఇదైపోయింది అనమాట కుమారి ఆంటీ గారు. ప్రజెంట్ అయితే తనైతే సీరియల్స్ కూడా అవకాశం అయితే వచ్చింది. పెద్దగా ఇప్పుడు హోటల్ కూడా పెద్దగా రన్ చేయడం లేదనమాట. సో ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు హోటల్లో. ఎప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ అలానే వాళ్ళ పిల్లలు చూసుకుంటున్నారు హోటల్ని, ఆ యొక్క స్ట్రీట్ ఫుడ్ని. ప్రజెంట్ అయితే తనైతే కొంతవరకు సీరియల్స్లో బిజీగా ఉంది అని అంటూ టాక్ అయితే వినిపిస్తుంది. అలానే కుమారి ఆంటీ ఫ్యాన్స్ అయితే మాత్రం సినిమాలో కూడా చేయాలి అని అంటూ బాగా అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. సో చాలామంది ఇంకోటి ఏంటంటే కుమారి ఆంటీ సీరియల్స్లో గెస్ట్ అపియరెన్స్ కాదు, ఫుల్ లెంత్ రోల్స్ కూడా చేయాలి. సో మీరు మీ వంట మేము చూసాము, కానీ మీ యొక్క యాక్టింగ్ స్కిల్స్ మేమందరం చూడాలి అని అంటూ చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏది ఏమైనా సరే కుమారి ఆంటీ నక్కతో తొక్కింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎంతోమంది కొన్ని వేల మంది అయితే ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ కాక పాపం ఎంతో యాక్టింగ్ పిచ్తో తిరుగుతూ ఉంటారు. కానీ కుమారి ఆంటీ అయితే ఒక వీడియో ద్వారా మీకు 2 లెవెల్ ఎక్స్ట్రా మొత్తం 1000 అయింది అని ఒక చిన్న మాట బాగా ఫేమస్ అయిపోవడం వల్ల కొంతమంది ట్రోలింగ్స్ మీమ్స్ బాగా విపరీతంగా అయిపోవడం వల్ల కుమార్ అంటే వచ్చిన సెలబ్రిటీస్ వలన ఇంకా తనకు వచ్చిన ఫేమ్ మాకు తెలియదు, కానీ ఓవరాల్గా అయితే సీరియల్లో కొట్టేసింది అనమాట. సో అది చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మరే మనం డిగ్రీలు చదువుకొని వేస్ట్ రా బాబు, జస్ట్ సినిమాల్లోకి వెళ్ళిపోతే మంచిగా డబ్బులు వస్తాయి అని అంటూ చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. అది అంత ఈజీ అయితే కాదు. ఏది ఏమైనా సరే కుమారి ఆంటీ గారు అయితే ఆ యొక్క ఛాన్స్ కొట్టేశారు అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా కుమారి ఆంటీ సీరియల్లోకి రావడంపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.